ఫ్రెండ్స్ ఈ ఫోన్ మాత్రం సూపర్ క్రేజీ, కేవలం 12,999 గా వస్తుంది. ఎస్, మీరు వింటుంది నిజమే. మీడియాటెక్ డైమెన్సిటీ కి సంబంధించిన 7300 అల్టిమేట్ 5G ప్రాసెసర్, అలాగే కంటిన్యూస్ స్టేబుల్ 90 FPS గేమింగ్ సపోర్ట్ తో పాటుగా 5500 mAh ఆఫ్ ద బ్యాటరీ, ప్రీమియం వీగన్ లెదర్ ఫినిష్ తో పాటు సాధారణంగా ఈ బడ్జెట్ లో మనం ఎక్కువగా చూడం, బట్ ఈ కంపెనీ మనకి ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇంతే కాదండి, ఇది మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్స్ తో కూడా రావడం జరుగుతుంది. ఊరించిన చాలన్నా ఇంతకీ ఆ మొబైల్ ఫోన్ బ్రాండ్ ఏంటి, అలాగే ఆ మొబైల్ ఫోన్ మోడల్ ఏంటి చెప్పండి అన్నానంటారా? ఎస్, దిస్ ఇస్ నథింగ్ బట్ ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G ప్లస్ అని ఎందుకు అన్నాను అనేది మన వీడియోలో తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ చూసేయండి. ఫ్రెండ్స్, రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. దిస్ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ ఫోన్ అంట. అండ్ ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ మీ అందరికి తెలిసిందే, నోట్ 50X 5G ప్లస్. అండ్ రైట్ సైడ్ మీరు చూసారంటే 6+ 128GB. దీంట్లో మీకు రెండు వేరియంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి 6GB, మరొకటి వచ్చేటప్పటికి 8GB. 6GBని ర్యామ్ ఎక్స్పాన్షన్ తోటి మీరు 12GB దాకా, అలాగే 8GBని ర్యామ్ ఎక్స్పాన్షన్, అదేనంటే విర్చువల్ మెమరీ ద్వారా డబల్ అయితే మీరు చేసుకోవచ్చు. స్టోరేజ్ మాత్రం కాదు. అండ్ మెమరీ కార్డ్ ఆప్షన్ ఉంటుంది. మీరు మెమరీ కార్డ్ అప్ టు 1TB దాకా ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నటువంటి కలర్ ఏదైతే ఉందో దీన్ని సీ బ్రీజ్ గ్రీన్ అని అంటారు. అండ్ దీంట్లో మరొక రెండు కలర్స్ కూడా ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికే గ్రే, మరొకటి వచ్చేటప్పటికే పర్పుల్. ఈ సీ గ్రీన్ కలర్ ఏదైతే ఇది వీగన్ లెదర్ ఫినిష్ తో రావడం జరుగుతుంది. మిగతా రెండు కూడా మనకి మెటల్ ఫినిష్ తో రావడం జరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారంటే మరికొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్, ఇవన్నీ కూడా మనం డీటెయిల్ గా వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇక బాక్స్ ఓపెన్ చేయగానే మనకి డివైస్ తర్వాత మనకి యూజర్ మాన్యువల్, ఒక కేస్ అండ్ అలాంగ్ విత్ చార్జర్. అండ్ ఇది వచ్చేటప్పటికే టైప్ ఏ తో మనకు రావడం జరుగుతుంది. 45 వాట్స్. ఆఫ్ కోర్స్ ఇది ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. అండ్ టైప్ ఏ టు టైప్ సి కేబుల్ మనకు ప్రొవైడ్ చేశారు. ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్ కూడా. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏమీ లేవు. అండ్ ఇక్కడ సిలికాన్ కేస్ కూడా మనకి కలర్ కోఆర్డినేషన్ కేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆఫ్ కోర్స్ మనకి యూస్ చేయగా ఇది కొంచెం చేతుకంద మురికంతా అంటడం జరుగుతుంది. బట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే సైడ్స్ డిస్ప్లే కూడా కవర్ చేయడం జరిగింది. సో మొబైల్ ఫోన్ ఇట్లా ఫ్లాట్ గా కింద పడ్డా గానీ స్క్రీన్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆఫ్టర్ మార్కెట్ మళ్ళీ తిరిగి ట్యాంపర్ గ్లాస్ అయితే యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫోన్ యొక్క ఓవర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మొత్తం మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్ ని యూస్ చేశారు. ఫోన్ థిక్నెస్ విషయానికి వచ్చారంటే 8.8 mm గా రావడం జరుగుతుంది. అండ్ టోటల్ వెయిట్ వచ్చేటప్పటికే 198.9 grams 199 grams అనుకోండి. రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్ అండ్ కమ్ ఇదే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ లాగా మనకు పనిచేయడం జరుగుతుంది. బాటమ్ స్పీకర్ గ్రిల్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్ అండ్ ప్రైమరీ మైక్రోఫోన్. లెఫ్ట్ సైడ్ వచ్చేప్పుడు మనకి సిమ్ కార్డ్ స్లాట్, ఇక్కడ కూడా మనకి హైబ్రిడ్ స్లాట్ ఇచ్చారు. అంటే రెండు సిమ్ కార్డ్స్ కానీ ఒక మెమరీ కార్డ్ కానీ మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ టాప్ కూడా మనకి స్పీకర్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ ఇంట్రెస్టింగ్ గా వీగన్ లెదర్ ని ఇచ్చారు. ఈవెన్ టైటానియం గ్రే కలర్ ఏదైతే ఉందో దాన్ని కూడా వీళ్ళు మెటాలిక్ తో తీసుకొచ్చారు. ఓన్లీ ఈ కలర్ మాత్రం వీగన్ లెదర్ గా ఉంది. యూజువల్ గా మనం బాయ్స్ ఎక్కువగా ఇలాంటి కలర్స్ అయితే లైక్ చేయం, బట్ చూడటానికి మాత్రం చాలా ప్రీమియం అనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఈ బడ్జెట్ లో కూడా వీళ్ళు మిలిటరీ స్టాండర్డ్ 810H ప్రొటెక్షన్ అయితే మన ముందు తీసుకొని రావడం జరిగింది. త్వరగా కింద పడ్డ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటుంది. అండ్ బై ద వే ఇది వచ్చేటప్పుడు మనకి IP64 రేటింగ్ తో రావడం జరుగుతుంది. సో చిన్నపాటి స్ప్రిల్స్ ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఇది సస్టైన్ అవ్వగలదు. యాజ్ ఆఫ్ నో వీళ్ళు ఫ్రంట్ ప్రొటెక్షన్ ఏం వాడారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడ ప్రొవైడ్ చేయలేదు. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీంట్లో వచ్చేటప్పటికే డ్రాగన్ టైలో లేదన్నట్లయితే కనుక పాండా గ్లాస్ ప్రొటెక్షన్ టెక్నాలజీని యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. బట్ పట్టుకోగానే లేదా చూడంగానే 12,999 ఫోన్ లాగా మాత్రం అస్సలు లేదు. అండ్ ఇక్కడ కెమెరా మాడ్యూల్ ని వీళ్ళు వచ్చేటప్పటికే జెమ్ కట్ డిజైన్ మాడ్యూల్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. చూడటానికి కూడా మనకు ఒక డైమండ్ జెమ్ ఉంటుంది చూసారా, రాళ్ళు ఉంటాయి. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్ లాగా అనిపిస్తుంటుంది. అలాంగ్ విత్ హాలో లైట్ ని కూడా ప్రొవైడ్ చేశారు. బేసిక్ గా మీకు కాల్స్ వచ్చినప్పుడు, నోటిఫికేషన్స్ రావడానికి, లేదా గేమ్ ఆడుతున్నప్పుడు, ఛార్జింగ్ పెట్టినప్పుడు, సో ఇలాంటి సందర్భాల్లో మీకు ఇక్కడ ఈ హాలో లైట్ అనేది వెలగడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేటప్పుడు మనకు డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్ వస్తుంది. కెమెరా గురించి డీటెయిల్ గా మనం దానిలో అయితే మాట్లాడుకుందాం. ఇక దీని పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చారు అంటే దీంట్లో వరల్డ్ ఫస్ట్ మీడియాటెక్ డైమెన్సిటీ సంబంధించినటువంటి 7300 అల్టిమేట్ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. 5G ప్లస్ ఇది 4 nanometer బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ముఖ్యంగా 90 FPS లో గేమింగ్ అయితే ఆడొచ్చు. సో 90 FPS లో గేమింగ్ ఈ బడ్జెట్ లో చాలా అరుదుగా మనం చూస్తుంటాం, బట్ ఈ ఫోన్ హ్యాండిల్ చేయగలదు. అంతేకాదు దీంట్లో మనకి LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే UFS 2.2 స్టోరేజ్ ని మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో డే టు డే టాస్క్ లో మీకు ఎలాంటి హ్యాంగ్ గానీ ల్యాగ్ గానీ లేకుండా ప్రాపర్ గా ఇది వర్క్ చేయడంతో పాటు ఎలాంటి గేమ్స్ అయినా కానీ ఒకవేళ మీరు మోడరేట్ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక, అంటే రెగ్యులర్ గా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మీరు చూసేటువంటి మొబైల్ ఫోన్స్ కన్నా కానీ మీకు ఇది ప్రాపర్ గా సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీంట్లో నేను ఇంట్రెస్టింగ్ గా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో కూడా వీళ్ళు ఎలాంటి బ్లాట్ వేర్ మనకు తీసుకొని రాలేదు. ఈ బడ్జెట్ లో వీళ్ళు ఏ ఫీచర్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. మరొక 2 మేజర్ అప్గ్రేడ్స్, అలాగే 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ మనకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేటప్పటికే కస్టమ్ UI ఇన్ఫినిక్స్ వాళ్ళకి సంబంధించి
సంబంధించినటువంటి XOS తోటి మనకు రావడం జరుగుతుంది. డిఫాల్ట్ గా కాల్ రికార్డర్ వాళ్ళ ఓన్ డేలర్ ఉంటుంది కాబట్టి అవతల వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా మీరు ప్రాపర్ గా దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇవే కాదు, దీంట్లో మనకి స్పెషల్ ఫంక్షన్ ఫీచర్స్ ను కూడా ఇచ్చారు. లైక్ డైనమిక్ బార్, ఏదైతే మనకి ఈ పైన ఉండేటువంటి నాచ్ ఉంటుంది చూసారా, అది మనకి ఐఫోన్ లో లాగా డైనమిక్ బార్ రావడం జరుగుతుంది. ఇది ఫేస్ అన్లాక్ కి, కాల్స్ కి, కాల్ రికార్డ్ చేసేటప్పుడు, ఛార్జింగ్ యానిమేషన్, ఇట్లా రకరకాల ఫీచర్స్ కి మనం దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఈవెన్ గూగుల్ మ్యాప్స్ కూడా ఇలాంటి ఫీచర్స్ అన్నిటిని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు యాక్టివ్ హాలో లైట్ ఫీచర్ ని కూడా మనం ముందు తీసుకొచ్చారు. ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంది చూసారా, ఇది మీకు ఒక చిన్న హాలో లైట్ లాగా కనిపిస్తుంటుంది. ఎలాంటి వాటికి రావాలి? వీడియో షూట్ చేసేటప్పుడా, నోటిఫికేషన్స్ అప్పుడా, కాల్స్ కా, గేమ్ ఆడుతున్నప్పుడా, ఛార్జింగ్ అప్పుడా, లేదంటే ఫ్లాక్స్ ఇస్ నథింగ్ బట్ వీళ్ళకి సంబంధించినటువంటి AI అన్నట్లు, విచ్ ఇస్ ఇంట్రెస్టింగ్ పార్ట్. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో యూజువల్ గా మనం అయితే చూడం. అండ్ ఇవే కాదు, ఇక్కడ మనకి XOS 15 లో ఇన్ఫినిక్స్ AI ఫీచర్స్ ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. మనకి AI నోట్స్ ఫీచర్ ఇచ్చారు, స్కెచ్ టు ఆర్ట్ ట్రాన్స్ఫర్మేషన్. లైక్ ఏదైనా మీరు స్కెచ్ చేశారనుకోండి, దాన్ని ఒక ఆర్ట్ లాగా ఇది మనకు కన్వర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇందులో మనకి రియల్ టైమ్ AI పోర్ట్రేట్స్ ను కూడా మనం AI సాయంతో అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ AI వాల్ పేపర్ జనరేటర్ ను కూడా, లైక్ టెక్స్ట్ గానీ, ఇమేజెస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయన్నట్లయితే కనుక డైరెక్ట్ గా వాటిని వాల్ పేపర్ కింద కన్వర్ట్ చేయడంతో పాటు సర్కిల్ టు సెర్చ్ లాంటి ఫీచర్, ఏదైతే మనం ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో ఎక్కువగా చూస్తుంటామో ఆ ఫీచర్ ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇంతేకాదు, డాక్యుమెంట్ అసిస్టెంట్ అలాగే కాల్ అసిస్టెంట్ ఫీచర్, ఇదైతే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. లైక్ ఒకవేళ మీరు మీటింగ్ లో ఉన్నారు, అలాంటి సందర్భాల్లో మీరు ఫోన్ కాల్ ఆన్సర్ చేయలేకపోయినా గానీ ఆటోమేటిక్ ఇందులో ఉండేటువంటి అసిస్టెంట్ అనేది కాల్ ని అటెండ్ చేసి అక్కడ కంటెంట్ ఏదైతే ఉందో మనకి ఫోన్ స్క్రీన్ మీద చూపిస్తుంది. అలాగే మనం ఏదైనా టైప్ చేసామంటే అవతల వాళ్ళకి అది వాయిస్ కాల్ రూపంలో కూడా పంపించడం జరుగుతుంది. ఇక దీనిలో డిస్ప్లే పార్ట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే, ఎస్, దీంట్లో ఏదన్నా కొంచెం బ్యాక్ స్టెప్ వేసేటువంటి పాయింట్ ఏదైనా ఉందనంటే ఇదే అనుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మనకి 6.67 ఇంచెస్ కి సంబంధించినటువంటి HD+ డిస్ప్లే, అది కూడా 120 Hz తీసుకొచ్చారు. అట్లీస్ట్ వీళ్ళు ఫుల్ HD తెచ్చి 90 Hz తీసుకొచ్చినా ఇంకా బాగుండేది, లేదా AMOLED తెచ్చి 90 Hz తెచ్చినా కానీ ఇంకా బాగుండేది అని నా అభిప్రాయం. అండ్ మినిమం నిట్స్ వచ్చేటప్పటికి 506 అండ్ మాక్సిమం వచ్చేటప్పటికి 672 నిట్స్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. 72% NTSC కలర్ గామెట్ తోటి. అండ్ టచ్ శాంపిల్ రేట్ కూడా మీకు అప్ టు 240 Hz దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు కంటెంట్ ఎక్కువగా వాచ్ చేసే వాళ్ళు అయి ఉన్నట్లయితే కనుక ఈ ఒక్క పాయింట్ దగ్గర మీరు ఆలోచించాల్సి ఉంటుంది. దీనికి కూడా నన్ను అడిగితే కనుక వీళ్ళు AMOLED తెచ్చి 90 Hz తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేది. బట్ నార్మల్ యూజర్స్ అయితే, పెద్దగా నేను కంటెంట్ ఎక్కువగా వాచ్ చేయను లేదా నార్మల్ గా అట్లా ఉన్నా పర్వాలేదు అని అనుకుంటే కన్సిడర్ చేయండి. బట్ వీళ్ళు ఇంత పవర్ఫుల్ ప్రాసెసర్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో, అది కూడా గేమింగ్ సెంట్రిక్ గా తీసుకొస్తున్నప్పుడు AMOLED కూడా తెచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక వీడియో ఒకటే బాగుంటే సరిపోతుంది, ఆడియో కూడా బాగుండాలి కదా. ఎస్, దీంట్లో మనకు వచ్చేటప్పటికి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు హైరెస్ ఆడియో సపోర్ట్, వైర్ అండ్ వైర్లెస్ సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. ఈవెన్ DTS స్టీరియో ఆడియో సపోర్ట్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఇవన్నీ బానే ఉన్నాయి. దీనిలో బ్యాటరీ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి 5500 mAh కి సంబంధించినటువంటి సాలిడ్ కోర్ బ్యాటరీ టెక్నాలజీని అయితే యూస్ చేయడం జరిగింది. ఇది లీథియం అయాను అలాగే కార్బన్, సిలికాన్ కార్బన్ చూసారా, రెండింటి హైబ్రిడ్ కాంబినేషన్ అని అనుకోవచ్చు. సో అందువల్లే మనకి సైజ్ అలాగే ఉంటుంది కానీ కొంచెం స్టోరేజ్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. 45 watts కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ ని కూడా మనకి బాక్స్ లో ఇంక్లూడ్ చేశారు. అండ్ ఇది 0 to 50% అనేది 30 minutes లో ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. 0 to 100% ఛార్జ్ అవ్వడానికి అప్రాక్సిమేట్ గా మీకు అరౌండ్ 75 to 80 minutes టైం తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇందులో మనకి వైర్ ద్వారా రివర్స్ 10 watts ఆఫ్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు కనుక మోడరేట్ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక 1.5 day ఆరామ్సే మీకు రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు గేమింగ్ ఇట్లాంటివి ఏదైనా యూజ్ చేస్తున్నా గానీ మీకు అరౌండ్ 1 day అయితే బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు గేమ్ ఆడుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఎస్, దీంట్లో మనకి చార్జ్ బైపాస్ టెక్నాలజీని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అంటే డైరెక్ట్ గా ఫోన్ ని మీరు చార్జ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మొబైల్ ఫోన్ అనేది బ్యాటరీ మీద లోడ్ పడకుండా ఫోన్ డైరెక్ట్ గా రన్ అవడం జరుగుతుంది. ఈవెన్ వీళ్ళు చెప్పడం ఏంటి అంటే 2300 చార్జ్ సైకిల్స్, అంటే సుమారుగా 6 సంవత్సరాలు మీరు మొబైల్ ఫోన్ మొత్తాన్ని చార్జ్ చేసి యూజ్ చేసినా గానీ దీని బ్యాటరీ హెల్త్ అనేది 80% కన్నా అబవ్ ఉంటుందంట. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. ఇందులో మనకు ఉండడానికి 3 కెమెరాలే గానీ బట్ మనకు పనికొచ్చేది ఒకే ఒక ప్రైమరీ సెన్సార్. ఎందుకంటే మిగతా 2 కూడా 2 మెగాపిక్సెల్సే, వాటి గురించి మనం మాట్లాడుకోకూడదు. 50 మెగాపిక్సెల్, అది కూడా మీకు రేర్ లో 4K 30 FPS వీడియో రికార్డింగ్ ఇచ్చారు సార్ 13,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో. ఇది మాత్రం సూపర్ క్రేజీ. అంటే అక్కడ ISP పాసిబిలిటీ ఉంది, ఈవెన్ ప్రాసెసర్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి వీళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ క్వాలిటీ ఆఫ్ వీడియోగ్రఫీ అని చెప్పొచ్చు. అండ్ బై ద వే దీంట్లో మీకు ఏ విధమైనటువంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండదు, కేవలం ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రమే మనకు రావడం జరుగుతుంది. ఫ్రంట్ వీళ్ళు వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి సెన్సార్ ని యూస్ చేశారు. అండ్ ఫ్రంట్ లో కూడా ఇంట్రెస్టింగ్ గా 2K 30 FPS లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు కొన్ని కెమెరా శాంపిల్స్ కూడా చూస్తున్నారు. పర్వాలేదు, ఈ బడ్జెట్ కి తగ్గట్టుగా ముఖ్యంగా పోర్ట్రేట్ కెమెరాస్ ఉన్నాయి చూసారా, సో అలాంటివన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఫెంటాస్టిక్ అనిపిస్తుంది ఈ బడ్జెట్ పరంగా చూస్తే. అండ్ ఈవెన్ ఇందులో మనకి ఏదైతే ఉందో పిక్చర్స్ ఎన్హాన్స్ చేస్తూ అలాగే కలర్స్ ని వైబ్రెంట్
ఎక్సలెంట్ గా చూపిస్తూ మనకి ఇవి వర్క్ అవడం అయితే జరుగుతుంది. అఫ్ కోర్స్ కొన్ని ఫ్రంట్ శాంపిల్స్ కూడా చూసేయండి. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే ఇందులో మనకు డ్యూయల్ బ్యాండ్ వైఫై ప్రొవైడ్ చేశారు. బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో పాటు NFC గానీ IR బ్లాస్ట్ గానీ మనకు ప్రొవైడ్ చేయలేదు. సో రెగ్యులర్ గా మనకి ఈ బేసిక్ మోడల్ లో కావాల్సినటువంటి అన్ని సెన్సార్స్ తో పాటు ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ప్రొవైడ్ చేస్తారు. అఫ్ కోర్స్ ఇది కూడా మనకి స్పీడ్ గానే ఉంది. అండ్ టోటల్ 15 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్ గా దీని ప్రైస్ వచ్చేటప్పటికి మీకు 12,999 గా వస్తుంది. బట్ ఇప్పుడు ఇంట్రడక్టరీ ఆఫర్ కింద ఇది జస్ట్ కేవలం మీకు 10,999 రూపాయలకి రావడం జరుగుతుంది. ఇక ఫైనల్ గా నా థాట్స్, అసలు ఎవరికి మొబైల్ ఫోన్, ఒకవేళ మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ 12,999 అందులో కూడా మీరు ఆ బడ్జెట్ లో గేమ్స్ ఎక్కువగా ఆడుతున్నారు అన్నట్లయితే గనక ఒక ప్రీమియం వీగన్ లెదర్ డిజైన్ తోటి అండ్ డీసెంట్ కెమెరా తోటి మీరు చూస్తున్నారు అన్నట్లయితే గనక ఎస్ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. బట్ దీంట్లో మీరు అయితే డిస్ప్లే దగ్గర అయితే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మనకి HD+ డిస్ప్లే మాత్రం తీసుకొచ్చారు, అది కూడా IPS. ముఖ్యంగా కంటెంట్ ఎక్కువ వాచ్ చేస్తుంటారు అన్నట్లయితే గనక నన్ను అడిగితే నేను స్కిప్ చేయమనే నా అభిప్రాయం. ఎనీవే ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటిని కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.